అఖండ 2 సినిమా పోస్ట్ పోన్ అవ్వడంతో ఈ సందర్భంగా మూవీ మేకర్స్ పై ప్రొడ్యూసర్ నట్టి కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత బాకీలు ఉన్నాయని తెలిసినప్పుడు ముందే సెటిల్ చేయాలి కదా అంటూ ఆయన ఫైర్ అయ్యారు. మీకు 22 కోట్ల నష్టం అనిపించొచ్చు, కానీ సినిమాపై వేలాది మంది ఆధారపడి ఉన్నారు. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు, థియేటర్ వర్కర్లు, వారి కుటుంబాల భవిష్యత్తు ఉంది. ఇది చిన్న విషయం కాదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బు తిరిగి వస్తుందా లేదా అని ఎగ్జిబ్యూటర్లు, డిస్ట్రిబ్యూటర్లు నిద్రపోలేని రాత్రులు గడుపుతూ ఉన్నారు. 2000 థియేటర్లు ఇప్పుడు ఖాళీగా పడ్డాయి. నేను కూడా థియేటర్లు నడుపుతూ ఉన్నాను. డిస్ట్రిబ్యూటర్లతో ఫైనాన్షియల్ సెటిల్మెంట్స్ ఉన్నాయి. బాలయ్య సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారంటూ కూడా ఆయన తెలపడం జరిగింది. అభిమానులకు ఎలాంటి సమాధానం చెప్తారంటూ కూడా నట్టి కుమార్ నిలదీశారు. సినిమా ఎప్పుడు వస్తుందని అభిమానులు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. వాళ్ళ నమ్మకాన్ని ఎవరు కాపాడతారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన పాన్ ఇండియా యాక్షన్ డివోషనల్ డ్రామా అఖండ 2 తాండవం బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంతో తెరకెక్కిన 4వ సినిమా ఇది. అయితే దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ విడుదల చివరి నిమిషంలో వాయిదా పడడంతో అభిమానుల్లో భారీ నిరాశ నెలకొంది. అధికారికంగా ఇది టెక్నికల్ ఇష్యూ అని చెప్పినా కూడా ఫినాన్షియల్ వివాదాలే అని చెప్పి అసలైన కారణం అని చెప్పి తేలిపోయింది. సో మొత్తానికి సినిమా వాయిదాకు సంబంధించి నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ ప్రజ్ఞ మినహా టీంలో ఎవరూ స్పందించలేదు. ఇక ఈ నేపథ్యంలో ప్రముఖ ప్రొడ్యూసర్ నట్టి కుమార్ మూవీ మేకర్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే, బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అఖండ 2 తాండవం విడుదల వాయిదాపై సినీ పరిశ్రమ మొత్తం షాక్ లో ఉంది. భారీ అంచనాలతో వేడెక్కించిన ప్రమోషన్ల మధ్య విడుదలయ్యే క్షణానికి సినిమా ఆగిపోవడంతో అభిమానులు, డిస్ట్రిబ్యూటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కలకలం నేపథ్యంలోనే ప్రొడ్యూసర్ నట్టి కుమార్ ఫిలిం బిట్ తెలుగుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని షాకింగ్ కమెంట్స్ చేశారు ఆయన. ఈ సందర్భంగా నట్టి కుమార్ మాట్లాడుతూ బాలయ్య గారి వంటి పెద్ద హీరో డేట్స్ ఇచ్చారు. బోయపాటి లాంటి హ్యాట్రిక్ డైరెక్టర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా అఖండకు సీక్వెల్. ఇలాంటి సినిమాలు ఎలాంటి పరిస్థితుల్లోనైనా రిలీజ్ అవుతాయని భావిస్తారు. సెన్సార్ పాజిటివ్ గా చెప్పింది. అంచనాలు ఆకాశాన్ని అంటాయి. కానీ అలాంటి సినిమాని ఆగిపోవడం అందరికీ షాక్ అన్నారు. తాను కూడా థియేటర్లు నడుపుతున్నానని, డిస్ట్రిబ్యూటర్లతో పెద్ద ఫైనాన్షియల్ సెటిల్మెంట్స్ ఉన్నాయని పేర్కొన్నారు. సాయంత్రం 6 గంటలకు మొదలవ్వాల్సిన షోలు వాయిదా కాగా ఆందోళన పడ్డాం. 9 గంటల 30 నిమిషాలకైనా రిలీజ్ అవుతుందా అనుకున్నాం. చివరికి రాత్రి 12 గంటలకు పూర్తిగా ఆపేశారన్న సమాచారం వచ్చింది. ఇది ఆందోళనకరమని వెల్లడించారు. బాలయ్య సినిమా కోసం అభిమానులు 2 రోజులుగా వేచి చూస్తున్నారని, వారికి ఎలా సమాధానం చెప్తారని ప్రశ్నించారు. ఫస్ట్ షో వస్తుందా, సెకండ్ షో వస్తుందా అని అభిమానులు పదే పదే ఫోన్లు చేస్తూ ఉన్నారు. వాళ్లకు ఏం సమాధానం చెప్తారు? వాళ్ళ నమ్మకాన్ని ఎవరు కాపాడతారని ఆయన గట్టిగా ప్రశ్నించారు. ఏ రోజు ఇంటర్నేషనల్తో ప్రొడ్యూసర్లకు ఉన్న 10 ఏళ్ల సమస్య ఇప్పుడే ముందుకు రావడమే అసలైన లోపమని నట్టి కుమార్ వ్యాఖ్యానించారు. పాత బాకీలు ఉన్నాయని తెలిసినప్పుడు ముందే సెటిల్ చేయాలి కదా. 100 కోట్ల పైగా టేబుల్ ప్రాఫిట్ వచ్చిన సినిమా గత సినిమా కంటే డబుల్ రేటుకు అమ్ముడైంది. ఇలాంటి సినిమా రిలీజ్ అవ్వకపోవడం ఎంత నష్టం తెలుసా అని ప్రశ్నించారు ఆయన. మీకు 22 కోట్ల నష్టం అనిపించవచ్చు, కానీ ఈ సినిమా మీద వేలాది మంది ఆధారపడి ఉన్నారు. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు, థియేటర్ వర్కర్లు, వారి కుటుంబాల భవిష్యత్తు ఉంది. ఇది చిన్న విషయం కాదని నట్టి కుమార్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్ల పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు ఆయన. దేశవ్యాప్తంగా దాదాపు 2000 థియేటర్లు సినిమాను స్ట్రీమ్ చేసేందుకు సిద్ధంగా ఉండగా చివరి నిమిషంలో రిలీజ్ ఆగిపోవడం వల్ల వారి పరిస్థితి చాలా దారుణంగా మారిందని తెలిపారు. అంతటి పెద్ద సినిమా ఒకేసారి ఆగిపోవడం ఎప్పుడూ జరగలేదు. 2000 థియేటర్లు ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి. ప్రత్యామ్నాయ సినిమా కూడా వేయలేని పరిస్థితి ఏర్పడింది. మా డబ్బు తిరిగి వస్తుందా, పోతుందా అన్న భయంతో ఎగ్జిబ్యూటర్లు, డిస్ట్రిబ్యూటర్లు నిద్రపోలేని రాత్రులు గడుపుతూ ఉన్నారు. చివరిగా నట్టి కుమార్ ఇలాంటి భారీ సినిమా ముందస్తు ప్లానింగ్ లేకుండా వాయిదా వేయడం బాధ్యత రాహిత్యమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ గందరగోళానికి బాధ్యులు ఎవరో స్పష్టంగా చెప్పాలి. అభిమానుల నమ్మకాన్ని ఇలా ఎందుకు దెబ్బతీస్తున్నారంటూ ఆయన గట్టిగా ప్రశ్నించారు.